ఉన్నాం. మొదటి రోజు మీరు ధర్మం అంటే ఏమిటనగానే టక్కున ఒక సమాధానం చెప్పారు. ఏమిటది? డ్యూటీ. ఆ డ్యూటీస్ ఏవైతే మన జీవితంలో మనం ఊహించుకున్నామో, మనకు చెప్పబడినాయో, నేర్పించబడినాయో అవి ధర్మం అనుకొని, ధర్మపురుషార్థం అంటే ఇది చేయటం. అంటే ఏమిటి? భార్యా పిల్లలను పోషించటం, తల్లిదండ్రిని పోషించడం, డబ్బు సంపాదించటం, కోరికలను తీర్చుకోవటం. ధర్మము, అర్థము, కామం. ఈ రెండు లౌకిక దృష్టికి సరిపోయినాయి. అప్పుడు మనం అందరం దీన్ని సమర్థించుకొని ఇట్లా కాక వేరేది ఉండదు. ధార్మిక జీవితం అంటే ఏమిటండి? ఇంకా కూడా కాస్త కావాలంటే, పుణ్యం రావాలంటే ఏం చేయాలి? కాస్త పూజలు, పునస్కారాలు, దానాలు, ధర్మం అని చెప్పుకుంటాం. ఇంతకు సాటిస్ఫై అయిపోతాం మనం. సాటిస్ఫై అయిపోతే ఏమైంది? ఈ మూడింటిలో అర్థం అంటే కూడా అక్కడ డబ్బు సంపాదన అని చెప్పుకున్నాం. మరి ధర్మం అనుకున్నప్పుడు, డ్యూటీస్ అన్నప్పుడు దాన్ని తీర్చుకోవాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏం చేయాలి? బిగ్ బారో ఆర్ స్టిల్ డూ ది జాబ్ అని చెప్పుకున్నాడు. చెప్పుకొని ఎట్లాగైనా సరే భార్యా పిల్లలను పోషించాలి. ఎట్లా పోషించాలి? కోరికలన్నీ తీర్చేటట్టుగా. కోరికలన్నీ తీర్చేటట్టుగా భార్యా పిల్లల్ని పోషించాలన్న ధర్మం కోసం అర్థాన్ని అర్జిస్తున్నాడు. ఈ మూడింటిని లౌకికానికి రుద్దేసుకొని ఈ జీవితం వీడిని ఏం చేసింది? సగరాజ్యాన్ని ఇప్పుడు దుర్యోధనుడికి ఇస్తే అదేం చేసింది? ముక్తి అనేదాన్ని వీడికి కొంచెం కూడా సూచన కూడా రాకుండా, జీవిత పర్యంతం అట్లాంటి ఆలోచన రాకుండా మింగేసింది. ఎవరికైనా ఆలోచన వస్తుందా? ఈ మూడు అంటే లోకంలో చెడ్డవాళ్లే కాకపోవచ్చు, ధార్మికంగానే ఉంటున్నారు అనుకుంటున్నప్పుడు కూడా అధ్యాత్మ విద్య సాధన చెయ్యాలి, ముక్తిని కోరాలి, మానవ జన్మ తెరవబడిన ముక్తి ద్వారం అనే విషయమే మరిచిపోయి ఈ మూడింటిని సాటిస్ఫైడ్గా నేను దీన్ని తీర్చుకుంటే నా జీవితం చరితార్థం అంటే అక్కడికి పూర్ణమవుతుంది అన్నట్లుగా ఎంతమంది బ్రతుకుతున్నారు? మంచివాళ్ళు కూడా అట్లాగే బ్రతుకుతున్నారు. అంటే ధర్మరాజు పొజిషన్లో ఏం చేస్తున్నారు? దుర్యోధనుడికి సగం ఇస్తే మొత్తం లాగేసుకుంటాడు వాడు.